హలో అండి అందరికీ. నేను మీ ప్రశాంతి. అందరూ బాగున్నారా? ఇది సండే రోజు వ్లాగ్ అండి. సండే ఆఫ్టర్నూన్ లంచ్ కోసం నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ముందుగా రైస్ కడిగి పెట్టి పక్కన పెట్టేశాను. ఈ లోపు కొద్దిగా రైస్ నానితే అన్నం పొడి పొడిలాడుతూ బాగుంటుందని. అలాగే ఒక గిన్నెలో ఎగ్స్ తీసుకున్నానండి. ఎగ్స్ బాయిల్ చేయడానికి పెడుతున్నాను. మా సండే లంచ్ సింపుల్గా చేస్తున్నానండి, ఎందుకంటే ఈవినింగ్ మేము ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి. అందు గురించి నేను ఆఫ్టర్నూన్ వరకే లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎగ్స్ బాయిల్ చేయడానికి పెట్టిన తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని అందులో రసానికి వాటర్ పెట్టేశాను. అందులో చింతపండు, ఉప్పు, పసుపు, ఎండుమిర్చి వేశాను. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక టమాటాను స్క్వీజ్ చేసుకొని అందులో రసంలో వేసుకున్నానండి. ఇలా వేయడం వల్ల టమాటా మంచిగా మెత్తగా ఉడుకుతుంది, టేస్ట్ అది బాగుంటుంది అనిపిస్తుంది. అందు గురించి అలా టమాటాని స్క్వీజ్ చేసి వేసుకుంటాను నేను రసం పెట్టినప్పుడు. టమాటా కూడా వేసేసిన తర్వాత నేను ఒక చిన్న సైజు బెల్లం ముక్క కూడా వేస్తానండి. ఇలా వేయడం వల్ల ఆ పులుపు, ఉప్పు ఏమన్నా కొంచెం అటు ఇటుగా ఉంటే అది బ్యాలెన్స్ చేస్తుంది చిన్న బెల్లం ముక్క వేయడం వల్ల. అందుకే బెల్లం ముక్క వేసుకున్నాను. ఇది రసాన్ని మరగడానికి పెట్టేశానండి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని ఎగ్ కర్రీ చేస్తానని చెప్పాను కదండి, దానికోసం ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత అందులో ఈ సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేయించుకుంటున్నాను. ఏం లేదండి, ఇది చాలా సింపుల్. ఆనియన్ మెత్తగా మగ్గిన తర్వాత మనకి బ్రౌనిష్ కలర్ అయ్యే వరకు వేయించుకోవడమే ఆనియన్స్ని. ఆనియన్స్ హాఫ్ వేగాయి అన్న తర్వాత కొద్దిగా అందులో ఉప్పు, పసుపు, కారం వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని వేయించుకోవడమే అండి. లాస్ట్లో బాయిల్ చేసిన ఎగ్స్ని యాడ్ చేసుకొని ఒక 2 minutes ఉంచుకుంటే సరిపోతుంది. ఇందాక బాయిల్ చేయడానికి పక్కన పెట్టిన ఎగ్స్ బాయిల్ అయిపోయాయండి. ఇవి ఇప్పుడు వాటిని పీల్ చేసుకుంటున్నాను. అలాగే రసం కూడా మరిగిపోయాయి, దానికోసం తాలింపు వేసుకున్నానండి. ఎగ్ కర్రీ, రసము, రైసు మొత్తం అంతా ప్రిపరేషన్ అయిపోయిందండి. మా పిల్లల కోసం ప్లేట్లో అన్నం పెట్టేసి రైస్ కలిపేసి ఇచ్చాను. వాళ్ళు తినేస్తారు హ్యాపీగా. నేను వంట స్టార్ట్ చేసే ముందే వాషింగ్ మిషన్లో బట్టలు వేసానండి. నా వంట అయిపోయేప్పటికి వాషింగ్ మిషన్ వాష్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఈ బట్టలన్నిటినీ తీసుకొని పైకి తీసుకువెళ్ళి అక్కడ ఆరేసుకుంటాను. 2 hours ఆరితే సరిపోతుందండి. ఎండ బాగానే ఉంటుంది పైన కాబట్టి, టెర్రస్ పైన. కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ పైకి వెళ్ళి ఆరేసిన బట్టలు తీసుకొని పువ్వులు అవి కోసుకొచ్చుకున్నాను. ఈవినింగ్ ఇంకా బెడ్షీట్లన్నీ చేంజ్ చేస్తున్నానండి. నేను వీక్లీ వన్స్ ఇలాగా బెడ్షీట్ని చేంజ్ చేసుకుంటాను. మోస్ట్లీ సండేనే చేంజ్ చేసుకుంటాను. 2 bedrooms ఉన్న బెడ్స్ మీద పాతవి బెడ్షీట్లు తీసేసి కొత్తవి చేంజ్ చేసి వేసుకున్నాను. బెడ్షీట్లు చేంజ్ చేయడం అయిన తర్వాత బెడ్రూమ్స్, హాలు, కిచెను మొత్తం అంతా నీట్గా ఊడ్చుకొచ్చుకుంటున్నాను. నేను వీక్లీ 2 అలాగా మొత్తం ఇల్లంతా మాపింగ్ చేసుకుంటానండి. ఎక్కువ సండే, థర్స్డే ఉంటుంది ఈ ప్రోగ్రాం నాకు. మొత్తం అంతా ఊడ్చేయడం అయిపోయింది. ఇప్పుడు షింక్లో ఉన్న గిన్నెల్లో నాకు డిష్ వాషర్ ఉంది, నేను డైలీ వేసుకుంటాను. అందులో పెట్టడానికి వీలయ్యేవన్నీ అలా వాటర్ తోటి ఒకసారి అలా వాష్ చేసుకొని డిష్ వాషర్లోకి సర్దేసుకుంటాను. నేను క్లీన్ చేసుకునేవి కొన్ని ఉంటాయి కదండి, అవి నేనే క్లీన్ చేసుకుంటాను, డిష్ వాషర్లో పెట్టేవి కాకుండా. మిగిలినవన్నీ డిష్ వాషర్లో పెట్టేవన్నీ ఒక రౌండ్ వాటర్ తోటి వాష్ చేసి డిష్ వాషర్లోకి సర్దేసుకున్నాను. అయిపోయింది ఆ ప్రోగ్రాము. ఇప్పుడు ఈ స్టవ్ పైన ఉండే మన స్టాండ్స్ని తీసుకొని వాటిని నీట్గా సోప్ తోటి క్లీన్ చేసుకుంటున్నాను. ఆ బర్నర్స్ అవన్నీ తీసేస్తున్నానండి. ఈ స్టాండ్ అదంతా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత అలాగే స్టవ్ కూడా క్లీన్ చేస్తున్నానండి. నేను లైట్గా సోపు స్క్రబ్బర్కి రాసి
లైట్గా జిడ్డు పైన ఏమన్నా అంటినవి పోవడానికి మాత్రమే అలాగ రబ్ చేస్తాను, కానీ ఫోర్స్ ఏం పెట్టానండి. జస్ట్ పైన అలాగా క్లీన్ చేసుకుంటాను అంతే. సోప్ తోటి స్క్రబ్బర్ లైట్గా పెడతానండి, ఫోర్స్ మాత్రం పెట్టాను, గీతలు పడతాయని. మొత్తం స్టవ్ అంతా బర్నర్స్ దగ్గర నాబ్స్ దగ్గర మొత్తం అంతా సోప్ అప్లై చేసి లైట్గా రబ్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ రబ్ చేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ స్క్రబ్బర్కి కొంచెం సోప్ తీసుకొని కిచెన్ కౌంటర్ టాపు, స్టవ్ బ్యాక్ సైడ్ ఉన్న వాలు మొత్తం అంతా కూడా ఆ స్క్రబ్బర్ తోటి క్లీన్ చేసుకుంటూ వస్తానండి. ఒకసారి సోప్ రాసి క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ చేతితోటి తుడుచుకుంటూ వస్తాను నెమ్మదిగా. మొత్తం కౌంటర్ టాపు మొత్తం అంతా అలాగే చేస్తాను. అది కూడా క్లీనింగ్ అయిపోయి వాటర్ వాష్ అయిపోయిన తర్వాత స్టవ్కి మన కిచెన్ నాప్కిన్ ఉంటుంది కదండి, అది ఒక హాఫ్ సైడ్ తడుపుతాను. ఆ తడిపింది ముందు తడిదాంతో మొత్తం స్టవ్ నాబ్స్ మొత్తం అంతా తుడుచుకొస్తాను. అది అయిన తర్వాత ఇంకొక హాఫ్ ఉంటుంది కదండి పొడిగా ఉన్నది, దాంతో మరి ఇంకోసారి తుడుస్తాను 2 సార్లు. స్టవ్ తుడవడం కూడా అయిపోయిన తర్వాత వాళ్ళకి కూడా కొంచెం నాప్కిన్ తోటి తుడిసేస్తానండి తడిపేసి. ఏమన్నా సబ్బుతోటి మనం ఇచ్చేసినప్పుడు కొంచెం ఏమన్నా సబ్బు ఉంటే ఆ మరకలు కనిపించకుండా ఉంటాయని నీట్గా వాష్ చేశాను. మొత్తానికి నా కిచెన్ స్టవ్ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇంకా ఇల్లు కూడా మాపింగ్ చేసుకుంటూ వస్తున్నానండి. ఆల్మోస్ట్ అయిపోయింది. హాల్లో లాస్ట్కి వచ్చాను. ఇంకా చెప్పాను కదండి మేము ఒక ఫంక్షన్కి వెళ్ళాలని, దానికి అటెండ్ అవ్వడం కోసము ఈ మాపింగ్ అయిపోయిన తర్వాత రెడీ అయ్యి వెళ్ళిపోయాము. అప్పటికే లేట్ అయిపోయింది. ఫాస్ట్గా కానించుకొని ఫంక్షన్కి అటెండ్ అయ్యి వచ్చాము. ఇంతేనండి ఈ వీడియో. ఉంటాను మరి. నేను మీ ప్రశాంతి. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి.